ఓ తండ్రి తన కూతురిక లేదు అన్న నిజాన్ని తట్టుకోలేకపోయాడు. అందుకే ఎవరూ చెయ్యని పని చేశాడు. ఆమె శవపేటికలో ఒక చిన్న కెమెరా పెట్టాడు. కాని ఆ తర్వాత ఆ కెమెరాలో రికార్డైన దృశ్యం చూసి ఆయన గుండె పగిలిపోయింది. ఇంతకీ ఏం జరిగిందసలు? ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ప్రతి ఒక్కరినీ కదిలించే ఒక నిజమైన కథ. నానా, నువ్వు నన్నెప్పుడూ వదిలిపెట్టావు గదా? చూడండి ఎంత అమాయకంగా అడిగిందో ఆ పాప. ఈ ఒక్క ప్రశ్న, ఈ ఒక్క మాట ఈ మొత్తం కథకు ప్రాణం. 12ఏళ్ల భవ్య తన తండ్రి రమేష్ని అడిగిన ఈ మాటలు, వాటి వెనకున్న ఎమోషన్, అదే ఈ కథకు గుండెకాయ. ఈ కథలో మనకు కనిపించేది ఇద్దరు. హైదరాబాద్లో ఉండే రమేష్, ఆయన వయసు 48 ఏళ్లు, మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తుంటారు. ఇక రెండో వ్యక్తి ఆయన ప్రాణం, 12 ఏళ్ల కూతురు భవ్య. భార్య చనిపోయిన తర్వాత రమేష్కు లోకమంతా ఆ పాపే. అంటే రమేష్ బ్రతికిందే తన కూతురు కోసం. ఆ పాపే ఆయన బలం, ఆ పాపే ఆయన బలహీనత. వాళ్ల బంధం ఎంత గొప్పదో చెప్పడానికి ఓ చిన్న సంఘటన ఉంది. ఒకరోజు భవ్య వాళ్ళిద్దరూ కలిసున్నట్టు ఒక డ్రాయింగ్ గీసి చూపించిందట. అప్పుడు రమేష్ నవ్వి ఏమన్నాడో తెలుసా? నన్ను నీకింకా దగ్గరగా గీయాలి తల్లి, నా చేతిలో నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టలేనంత దగ్గరగా అని. చూడండి ఆ తండ్రి ప్రేమ. కాని విధికి వాళ్ల సంతోషం చూసి కన్ను కుట్టిందేమో. ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎవ్వరూ ఊహించలేదు మామూలుగా మొదలైన ఒకరోజు వాళ్ల జీవితాల్ని శాశ్వతంగా మార్చేసే ఒక పీడకల అవుతుందని. ఆ రోజు మధ్యాహ్నం భవ్య రోజులాగే స్కూల్కి వెళ్ళింది. సాయంత్రమైంది. రమేష్ ఇంటికొచ్చారు. కాని భవ్య ఇంకా రాలేదు. టైం గడుస్తోంది. రమేష్కి కంగారు మొదలైంది. ఇంతలో ఫోన్ రింగయింది. అటువైపునుంచి ప్రభావతి హాస్పిటల్, మీ కూతురికి యాక్సిడెంట్ అయింది, వెంటనే రండి అన్న మాట వినగానే రమేష్ కాళ్లకింద భూమి కంపించినట్టయింది. హాస్పిటల్కి పరుగుపరుగున వెళ్లారు. కాని విధి ఆయన్ని దారుణంగా మోసం చేసింది. డాక్టర్లు చెప్పారు, భవ్య ఇక లేదని. కూతురు ఇక లేదన్న వార్త ఆ తండ్రిని కుదిపేసింది. అంత్యక్రియలు జరుగుతున్నాయి. చుట్టూ బంధువులు, ఏడుపులు. ఆ దుఃఖంలో మునిగిపోయి ఉన్నా కూడా రమేష్ మెదడులో ఏదో మూల కొన్ని విషయాలు రిజిస్టర్ అవుతున్నాయి. ఏదో తేడాగా ఉంది, ఏదో సరిగ్గా లేదు అన్న ఫీలింగ్ ఆయనకు మొదలైంది. ఆయనకు కొన్ని డౌట్స్ రావడం స్టార్ట్ అయింది. మొదటిది, భవ్య చేతులమీద నీలిరంగు మచ్చలున్నాయి. ఎందుకొచ్చాయవి? కాని పోస్టుమార్టం రిపోర్ట్ చూస్తే వాటి గురించి ఒక్క మాట కూడా లేదు. ఇక హాస్పిటల్ స్టాఫ్ అయితే కళ్లల్లోకి సూటిగా చూడకుండా ఏదో దాస్తున్నట్టు ప్రవర్తించారు. ఆఖరికి శ్మశానంలో కూడా అక్కడి వర్కర్స్ ఇలాంటి వాళ్లకోసం టైం వేస్ట్ చేయకూడదు అని గుసగుసలాడుకోవడం ఆయన చెవిని పడింది. అంత్యక్రియల తరువాత భవ్య సమాధిమీద మట్టి కూడా ఎవరో కదిపినట్టుగా అనిపించింది. ఇవన్నీ ఆయన అనుమానాన్ని ఇంకా పెంచేశాయి. ఒకవైపు తండ్రిగా తన మనసు ఏదో జరగరానిది జరిగిందని ఘోషిస్తోంది. మరోవైపు ఇంజనీర్గా తన మెదడు నిజానిజాలు తేల్చాలని చెబుతోంది. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన రమేష్ ఎవరూ ఊహించని, అసలు ఎవరూ చేయలేని ఒక డేరింగ్ స్టెప్ వేశారు. ఆయన మనసులో ఒకటే ప్రశ్న, అసలు తన కూతురి సమాధి దగ్గర ఏం జరుగుతోంది? ఆ మట్టి ఎందుకు కదిలినట్టుంది? పిల్లలేమన్నా ఆడుకుంటూ చేశారా? లేక ఏవైనా జంతువులు తవ్వాయా? అంతకుమించి ఎవరైనా కావాలనే ఆ సమాధిని తవ్వారా? ఈ ప్రశ్న ఆయన్ని నిద్రపోనివ్వలేదు. నిజాన్ని ఎలాగైనా బయటపెట్టాలనుకున్నారు. అందుకే ఒక చిన్న సీక్రెట్ కెమెరాని ఎవ్వరికీ తెలియకుండా భవ్య సమాధి దగ్గర అమర్చాడు. రాత్రిళ్ళు అక్కడ ఏం జరుగుతోందో రికార్డ్ చేయడమే ఆయన ప్లాన్. అనుకున్నట్టే చేశారు. రోజూ రాత్రి ఆ కెమెరా ఫుటేజ్ని తన ల్యాప్టాప్లో చెక్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి ఆయన ఆ ఫుటేజ్లో చూసిన దృశ్యం ఆయన వెన్నులో వణుకు పుట్టించింది. అది ఊహకు కూడా అందని భయంకరమైన నిజం. ఆ ఫుటేజ్లో ఏం రికార్డయిందంటే, అర్ధరాత్రి 2:30 గంటలకు ఇద్దరు ముసుగు వేసుకున్న వ్యక్తులు, వాళ్లలో ఒకడు శ్మశానం వర్కర్, వాళ్లు భవ్య సమాధిని తవ్వుతున్నారు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని బయటికి తీశారు. ఇది చూసిన రమేష్కి ఏం చేయాలో పాలుపోలేదు. రాత్రికి రాత్రే శ్మశానానికి పరిగెత్తాడు. అక్కడ చూస్తే ఆయన భయపడిందే నిజమైంది. సమాధి ఖాళీగా ఉంది. తన కూతురి దేహం లేదు, మాయమైపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లాడు రమేష్. జరిగింది మొత్తం చెప్పాడు. కాని పోలీసులు నమ్మలేదు. కూతురు చనిపోయిన బాధలో ఆ తండ్రి ఏదేదో ఊహించుకుంటున్నాడని అనుకున్నారు. కంప్లైంట్ని తేలిగ్గా తీసుకున్నారు. దాంతో రమేష్కి అర్థమైంది, ఈ పోరాటం తనే ఒంటరిగా చేయాలని. అందుకే తనే స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. మొదటగా శ్మశానంలో వాచ్మ్యాన్గా పనిచేస్తున్న సత్యం దగ్గరికి వెళ్లాడు. అతన్ని నిలదీశాడు. సత్యం మొదట చాలా భయపడ్డాడు. ఏమీ చెప్పలేదు.
కాని రమేష్ పట్టువదలకపోవటంతో నెమ్మదిగా నోరు విప్పాడు. అతను చెప్పిన నిజం ఊహకందనిది. సార్, ఇది మొదటిసారి కాదు. ఇక్కడ చాలా శవాలు ఇలా మాయమయ్యాయి అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, గత నెలలోనే ఆ శ్మశానం నుంచి మొత్తం 5 మృతదేహాలు మాయమయ్యాయట. అవును, 5, భవ్యతో కలిపి. మిగిలిన వాళ్లలో ఒక చిన్న పాప, ఒక యువతి, ఇంకా 2 వయసు మళ్లిన వాళ్లు ఉన్నారట. సత్యం చెప్పింది విన్నాక రమేష్కర్థమైంది ఇదేదో చిన్న దొంగతనం కాదని, ఇదొక పెద్ద ఆర్గన్ ట్రాఫికింగ్ రాకెట్. ఆ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ స్టెప్ శ్మశానంలో పనిచేసే వాళ్లే సమాధులు తవ్వి శవాల్ని దొంగిలిస్తారు. సెకండ్ స్టెప్ వాటిని కొన్ని హాస్పిటల్స్కి, ల్యాబ్స్కి అమ్మేస్తారు. అక్కడేం చేస్తారంటే ఆ బాడీస్లోంచి చట్టవిరుద్ధంగా ఆర్గన్స్ తీసేస్తారు. కొన్ని బాడీస్ని ఏవో అనధికారిక టెస్ట్ల కోసం వాడతారు. ఇక ఫైనల్గా మిగిలిన ఆ శరీర భాగాల్ని మలేషియా, చైనా, దుబాయ్ లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారట. అంటే చూడండి, శ్మశానం వర్కర్స్ దగ్గర్నుంచి డాక్టర్ల దాకా అందరూ ఈ దారుణంలో భాగమే. ఇప్పుడు రమేష్ చేతిలో పక్కా ఆధారాలున్నాయి. తను పెట్టిన కెమెరాలో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్, వాచ్మెన్ సత్యం స్టేట్మెంట్, మాయమైన మిగతా శవాల రికార్డులు ఇవన్నీ తీసుకుని ఈసారి ఆయన నేరుగా పోలీస్ కమిషనర్ దగ్గరికే వెళ్లారు. ఈ ఆధారాలు చూశాక విషయం సీరియస్నెస్ వాళ్లకర్థమైంది. వెంటనే ఒక పెద్ద దర్యాప్తు మొదలైంది. కేసు కోర్టుకొచ్చింది. ఒకవైపు రమేష్ తన దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్, వాచ్మెన్ వాంగ్మూలం, మిస్సింగ్ బాడీస్ రికార్డ్స్తో, మరోవైపు హాస్పిటల్ డిఫెన్స్ లాయర్లు. వాళ్ల వాదనేంటో తెలుసా? రమేష్ కూతురు పోయిన బాధలో ఉన్నాడు, ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదు, ఇదంతా ఆయన కల్పన అని వాదించారు. కాని రమేష్ సంపాదించిన ఆధారాలు తిరుగులేనివి. వాటి ముందు డిఫెన్స్ వాదనలు నిలబడలేకపోయాయి. చివరికి సాక్ష్యాలన్నింటినీ పరిశీలించిన కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ హాస్పిటల్, శ్మశానాన్ని నడుపుతున్న సంస్థ, ఈ దారుణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్క సిబ్బంది అందరూ దోషులే అని తేల్చింది. నిన్ను కాపాడుకోలేకపోయినందుకు నన్ను క్షమించు తల్లి, కాని నీకోసం, నీలాంటి వాళ్లందరికోసం నేను పోరాడతాను. తన కూతురి ఖాళీ సమాధి దగ్గర నిలబడి రమేష్ చేసిన వాగ్దానమిది. న్యాయం గెలిచింది, దోషులకు శిక్షపడింది. కాని ఆ తండ్రికి తన కూతురి దేహం మాత్రం మళ్లీ దొరకలేదు. ఆ బాధ వర్ణనాతీతం. ఆ బాధలోనే కుంగిపోయి ఉండిపోలేదు రమేష్. తన కూతురికి ఎదురైన ఈ అన్యాయం ఇంకెవరికీ జరగకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తన బాధనే ఒక లక్ష్యంగా మార్చుకున్నాడు. ఆయన తన కూతురు పేరుమీదే భవ్య ఫౌండేషన్ అని ఒక సంస్థను మొదలుపెట్టాడు. ఈ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే ప్రమాద బాధితుల కుటుంబాలకు అండగా నిలబడుతుంది. ముఖ్యంగా శ్మశాన వాటికల్లో ఇలాంటి అక్రమాలు, నిర్లక్ష్యం జరగకుండా పోరాడుతుంది. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తుంది. అంటే తన కూతురి జ్ఞాపకార్థం ఎంతోమందిని కాపాడే పని మొదలుపెట్టాడు. తన దుఃఖాన్ని ఒక గొప్ప శక్తిగా మార్చుకున్నాడు. రమేష్ కథ ఒక తండ్రి పడిన వేదన మాత్రమే కాదు, ఇది మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చింది. అదేంటంటే, ఒక సమాజంగా మనం చనిపోయిన వాళ్ల గౌరవాన్ని ఎలా కాపాడగలుగుతున్నాం? మన వ్యవస్థలో ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అసలు ఎవరిది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.